మహత్యమును మనం తెలుసుకుంటాము. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నారద, లక్ష్మిని కోరేవారు అంటే సంపదను కోరేవారు కమలము, బిల్వపత్రము, శతపత్రము, శంఖ పుష్పములతో శివభగవానుని పూజించాలి. బ్రాహ్మణోత్తమ, 1,00,000 పుష్పములతో శివుని పూజించినచో సకల పాపములు నశిస్తాయి. లక్ష్మిని కూడా పొందవచ్చు, ఇందులో సంశయం లేదు. ప్రాచీన ఋషులు 20 కమలములను ఒక ప్రస్థ అని చెప్పారు. 1000 బిల్వపత్రములను కూడా ఒక ప్రస్థగా చెప్పారు. 1000 శతపత్రములను అర్ధప్రస్థయని పరిభాష చేశారు. 16 ఫలములు ఒక ప్రస్థము అని, 10 టంకములు ఒక ఫలమని చెప్పారు. ఈ కొలమానముతో పత్ర పుష్పములను కొలిచేవాళ్ళు. పైన చెప్పిన పుష్పముల సంఖ్యతో శివుని పూజించిన సకామ పురుషులకు సకల అభీష్టములు ప్రాప్తిస్తాయి. ఉపాసకుని మనస్సులో ఏ కోరికను లేకపోతే పైన చెప్పిన పూజలతో శివస్వరూపుడు అవుతాడు. 5 లక్షల మృత్యుంజయ మంత్రమును జపించిన వానికి శివుడు ప్రత్యక్షముగా దర్శనమిస్తాడు. 1,00,000 జపముతో శరీరము శుద్ధమవుతుంది. 2వ లక్ష జపముతో పూర్వజన్మ విషయములు స్మరణకు వస్తాయి. 3వ లక్ష పూర్తయినచో సమస్త కామ్య వస్తువులు ప్రాప్తిస్తాయి. 4వ లక్ష జపము పూర్తయినచో భగవంతుడైన శివుడు స్వప్నమున దర్శనమిస్తాడు. 5వ లక్ష పూర్తయిన వెంటనే భగవంతుడైన శివును ఉపాసకుని ఎదుట అప్పటికప్పుడు ప్రత్యక్షమవుతాడు. 10 లక్షల మంత్రజపము పూర్తి అయితే సంపూర్ణ ఫలము సిద్ధిస్తుంది. మోక్షమును కోరేవారు 1,00,000 దర్భల ద్వారా శివుని పూజించాలి. మునివర, అన్ని చోట్ల 1,00,000 సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి. దీర్ఘాయువును కోరేవారు 1,00,000 దూర్వములతో పూజించాలి. పుత్రుని అభిలషించేవారు 1,00,000 ఉమ్మెత్త పుష్పములతో పూజించాలి. ఎర్రకాగడలు గల ఉమ్మెత్త పూలు శుభదాయకముగా పరిగణించబడతాయి. 1,00,000 అగస్త్య అంటే అవిసి పువ్వులు, అగస్త్య పుష్పములతో పూజిస్తే గొప్ప యశస్వి అవుతాడు. తులసీ దళములతో శివపూజ చేసినచో ఉపాసకునకు భోగమోక్షము 2 సులభమవుతాయి. ఎర్రని తెల్లని జిల్లేడు, శ్వేత కమలములు 1,00,000 పుష్పములతో పూజించిన అదే ఫలము భోగమోక్షములు లభిస్తాయి. 1,00,000 దాసాని పుష్పములతో చేయబడి పూజ శత్రువులకు మృత్యువునిస్తుంది. 1,00,000 కరవీర అంటే గన్నేరు, కరవీర పుష్పములు శివపూజకు ఉపయోగించినచో రోగములు పూర్తిగా నశిస్తాయి. మంకెన పుష్పములతో పూజించినచో అభూషణములు ప్రాప్తిస్తాయి. జాజిపూలతో శివపూజ చేసినచో వాహన లబ్ధి కలుగుతుంది, ఇందులో సందేహము లేదు. అవిస పుష్పములతో మహాదేవుని పూజించిన వారు విష్ణు భగవానునకు ప్రియమైన వాడవుతాడు. శమీపత్రములతో పూజించిన మోక్షప్రాప్తి కలుగుతుంది. మల్లె పుష్పములు సమర్పించినచో భగవంతుడకు శివుడు శుభలక్షణ సంపన్నయైన భార్యను ప్రసాదిస్తాడు. అడవి మొల్ల పుష్పములతో పూజించినచో ఇంటిలో ఎప్పుడు కూడా తిండికి లోపముండదు. గన్నేరు పుష్పములతో పూజించిన మానవులకు వస్త్రములు ప్రాప్తిస్తాయి. నల్లవావిలి పుష్పములతో పూజ చేసినచో మనస్సు నిర్మలమవుతుంది. 1,00,000 బిల్వపత్రములను భగవంతునకు సమర్పించిన సకల కామ్య వస్తువులు ప్రాప్తిస్తాయి. పారిజాత పుష్పములతో పూజించిన సుఖ సంపదలు పెంపొందుతాయి. వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములను శివుని సేవయందు అర్పించిన అది మోక్షమునిస్తుంది, ఇందులో సందేహము లేదు. నల్ల ఆవాల పుష్పములు పూజ శత్రువులను మృత్యుపాలు చేస్తుంది. ఈ పుష్పములను 1,00,000 సంఖ్యతో శివునకు సమర్పించినచో భగవంతుడైన శివుడు ఎంతో ఫలమును ఇస్తాడు. చంపక, మొగలి పుష్పములు తప్ప మిగతా పుష్పములన్నీ శివునికి సమర్పించవచ్చు. బ్రాహ్మణోత్తమ, మహాదేవునకు బియ్యము అర్పించినచో మానవుల సంపదలు వృద్ధి చెందుతాయి. బియ్యము అఖండితములై ఉండాలి. వాటిని ఉత్తమ భక్తిభావముతో శివునికి అర్పించాలి. రుద్రప్రధాన మంత్రములతో పూజించి భగవంతుడైన శివుని మీద
సుందర వస్త్రమును అలంకరింప చెయ్యాలి. దాని మీద బియ్యమును ఉంచి సమర్పించుట ఇంకనూ ఉత్తమమవుతుంది. శివునికి గంధ పుష్పాదులతో శ్రీఫలము అంటే మారేడు ఫలమును శ్రీఫలమును సమర్పించి ధూపదీపాదులను నివేదించినచో పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తిస్తుంది. శివుని సమీపమున 12 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. దీని వలన మంత్రపూర్వకమైన సాంగోపాంగ లక్ష పూజ సంపన్నమవుతుంది. 100 మంత్రములు జపించమని చెప్పిన చోట 108 మంత్రములను జపించాలి. తిలల ద్వారా పరమశివునకు 1,00,000 ఆహుతులను ఇవ్వాలి. లేక 1,00,000 తిలలతో శివుని పూజించినచో గొప్ప గొప్ప పాపములు నశిస్తాయి. జొన్నల ద్వారా చేయు శివపూజ స్వర్గసుఖములను పెంపొందిస్తుందని ఋషులు చెప్తారు. గోధుమలతో చేసిన పక్వాన్నముతో శంకరుని పూజించినచో నిశ్చితముగా అది ఎంతో ఉత్తమమైనదని అనుకోవాలి. దానితో 1,00,000 సార్లు పూజించిన సంతాన వృద్ధి అవుతుంది. పెసలతో పూజించినచో పరమశివుడు సుఖమును ప్రసాదిస్తాడు. కొర్రల ద్వారా పూజించినచో సర్వాధ్యక్షుడైన పరమశివుడు ఉపాసకునకు ధర్మ అర్థ కామ భోగములను వృద్ధి చేస్తాడు. ఆ పూజ సకల సుఖములను ప్రదానము చేయగలుగుతుంది. కంది పత్రముల ద్వారా శివుని అలంకరించి పూజించాలి. ఈ పూజ వివిధ సుఖములను సంపూర్ణ ఫలమును ఇస్తుంది. మునేంద్ర, ఇప్పుడు 1,00,000 శంఖ పుష్పముల తూకమును గురించి చెప్తున్నాను వినుము. సూక్ష్మ తూకమును చెప్పు. వ్యాస మహర్షి 1,00,000 శంఖ పుష్పములను ఒక ప్రస్థయని చెప్పాడు. 11 ప్రస్థములు మల్లె పువ్వులను 1,00,000 పుష్పములతో సమానమని చెప్పాడు. 1,00,000 ఆవాల పుష్పములు కొలత కూడా అంతియే. 1,00,000 పుష్పములు కొలత 5.5 ప్రస్థములు. ఉపాసకుడు నిష్కాముడై మోక్షము కోసము భగవంతుడైన శివుని పూజించాలి. భక్తిభావముతో విధిపూర్వకముగా శివపూజ చేసిన పిమ్మట భక్తులకు జలధారను సమర్పించాలి. జ్వరముతో విలపించువాని శాంతికి జలధార అభిషేకము శుభకరమని చెప్పబడినది. శతరుద్రీయ మంత్రములతో రుద్రి యొక్క 11 పాఠములతో రుద్రమంత్రముల జపముతో పురుష సూక్తముతో 6 రుచులతో కూడిన రుద్ర సూక్తముతో మహామృత్యుంజయ మంత్రముతో గాయత్రి మంత్రముతో లేక శాస్త్రోక్త శివనామాదులతో ముందు ప్రణవము చివర నమః జోడించి మంత్రముల ద్వారా జలధారాదులను సమర్పించాలి. సుఖము సంతాన వృద్ధి కోసము జలధార ద్వారా పూజించుట ఉత్తమమని చెప్పబడినది. శ్రేష్టమైన భస్మమును ధరించిన ఉపాసకుడు ప్రేమతో అనేక విధములకు శుభము దివ్యములైన ద్రవ్యముల చేత శివుని పూజించాలి. శివ సహస్రనామములతో ఆ స్వామి మీద నేతి ధారను పొయ్యాలి. అట్లు చేయుట వలన వంశము విస్తరిస్తుంది. ఇందు సందేహము లేదు. ఇట్లు 10,000 శివుని మంత్రజపము చేసినచో ప్రమేహ రోగము శాంతిస్తుంది. ఉపాసకునకు మనోవాంఛిత ఫలము ప్రాప్తిస్తుంది. ఎవరికైనాను నపుంసకత్వం ఉండినచో శివుని చక్కగా పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. దానితో పాటు మునీంద్రులు ప్రజాపత్య వ్రత విధానమును చేశారు. బుద్ధిమాంద్యము కలిగినచో పూజ చెయ్యువాడు చక్కెరతో కలిపిన పాలను ధారగా సమర్పించాలి. అట్లు చేసినచో బృహస్పతిలాగా బుద్ధి ప్రాప్తమవుతుంది. 10,000 మంత్రజపము పూర్తి కానంత వరకు శివుని పూజించడి ద్రవ్యమైన దుగ్ధధారను కొనసాగిస్తూ ఉండాలి. తన తనువునందు మనస్సునందు అకారణముగా విసుగు వచ్చినచో, హృదయమునందు ఉత్సాహము లేనిచో, ఎక్కడా ప్రేమ కనిపించనిచో, దుఃఖము ఎక్కువైనా, ఇంటిలో కలహములుండినా పైన చెప్పిన విధముగా దుగ్ధధారను సమర్పించినచో సకల దుఃఖములు నశిస్తాయి. పరిమళముతో కూడిన తైలముతో పూజించిన భోగములు వృద్ధి చెందుతాయి. తేనెతో శివుని పూజించినచో రాజయక్ష్మము దూరమవుతుంది. శివునకు
చెరుకు రస ధారను సమర్పించినతో సకలానందములు అది సమకూరుస్తుంది. గంగాజల ధార భోగమోక్ష ప్రధానమవుతుంది. ఈ చెప్పిన ధారలన్నీ కూడా మృత్యుంజయ మంత్రమును పఠిస్తూ సమర్పించాలి. అందునను ఆ మంత్రము శాస్త్రోక్తముగా 10,000 జపముగా చెయ్యాలి. 11 బ్రాహ్మణులకు భోజనము చేయించాలి అని బ్రహ్మ నారదునకు చెప్పినట్లుగా సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయం 14 సమాప్తము. 15వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.